కేసీఆర్ తన భాష మార్చుకొని క్షమాపణలు చెప్పాలని హైదరాబాద్ సచివాలయంలో ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేశారని, రికార్డుల నుంచి ఆయన వ్యాఖ్యలు తొలగించాలని స్పీకర్కు లేఖిచ్చామని తెలిపారు. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నా లేనట్లేనని ఎద్దేవా చేశారు ఎంపీ మల్లు రవి. మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీల్ని అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు. వెధవులు అడ్డుకోలేదని మన కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ప్రజలే నిర్ణయించాలి. మేము ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ డెమోక్రసీని గౌరవిస్తూ ఆ తేజస్వి సూర్య మాట్లాడేటప్పుడు అడ్డు తలుగుతూ మాట్లాడాం, తర్వాత కూడా మాట్లాడాం. తెలంగాణ ఎంపీల కన్వీనర్గా, తెలంగాణ ఎంపీగా దాన్ని అడ్డుకొని ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. మీరు మాట్లాడేది విధానం తప్పు. మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఏ రకంగా బిల్లు పెట్టి సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలో ఆ రకంగానే చేశారు. ఆ రోజున్న మన్మోహన్ సింగ్ గాని, సోనియా గాంధీ గారని నేను సభలోనే చెప్పడం జరిగింది. కావ్య గారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడటం జరిగింది. అదే రకంగా చామల కిరణ్ రెడ్డి గారు కూడా ఖండిస్తూ మాట్లాడారు. ఇంతే కాకుండా 8 మంది ఎంపీలము మీరు మాట్లాడిన దానికి నిరసన తెలియజేస్తూ మెయిన్ గేట్ మకర ద్వారం అని ఉంటుంది పార్లమెంట్ లోపల ఎంటర్ కాటని, ఆ మెట్ల మీద మేము 8 మంది కూర్చొని 10 గంటల నుంచి 10:45 వరకు ధర్నా చేశాం.